ఎడ్యుకేషన్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఫీ పేమెంట్ అనేది ఎలా చేయాలో చూద్దాం. దీనిలో స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మధ్యలో ఏ స్టెప్ మిస్ అవ్వకుండా టోటల్గా వీడియో చూడండి. మనకి ఫ్యాకల్టీ అందరూ లేదా ఫ్రెండ్స్ అందరూ మనకి వాట్సాప్లో ఎక్కువ ఈ లింక్స్ షేర్ చేశారు కదా, ఆ లింక్స్ అలా ఓపెన్ చేసి దాన్ని ఎలా చూడాలో చూద్దాం. లింక్ ఓపెన్ చేస్తే మనకు వాట్సాప్లో ఎలా పంపించారు కదా, ఆ లింక్ ఓపెన్ చేయండి. మెయిన్గా అందరూ క్రోమ్ బ్రౌజర్ అనేది ఎక్కువ యూజ్ చేయడానికి ట్రై చేయండి. మనీ పే చేస్తున్నాం కాబట్టి క్రోమే బెటర్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ అని వచ్చింది, ఎంటర్ పిన్ వచ్చింది, గెట్ డీటెయిల్స్, చెక్ పేడ్ స్టేటస్, డాట్ అమౌంట్ అనేసి ఇలా వచ్చాయి కదా. పైన 3 డాట్స్ క్లిక్ చేసి మనకి ఇలా వస్తుంది. ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఏం ఎంటర్ చేయకుండా ఫస్ట్ డెస్క్టాప్ సైట్ అనేది ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ డెస్క్టాప్ సైట్ అనేది ఎనేబుల్ చేసుకున్నారు కదా, ఆ తర్వాత ఇంటర్ఫేస్ మారుతుంది. ఇప్పుడు ఇంటర్ఫేస్ మారాక ఇక్కడ పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. టోటల్ పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ టోటల్ పిన్ నెంబర్ అనేది మధ్యలో హైఫెన్స్ పెట్టేసి బ్రాంచ్ నేమ్ క్యాపిటల్స్లో పెట్టేసి గెట్ డీటెయిల్స్ అని కొట్టేయండి. గెట్ డీటెయిల్స్ అని కొట్టాక మనకి ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. మనం ఫోన్ నెంబర్ ఎంటర్ చేశాక షో పేమెంట్ అని కనిపిస్తుంది, అక్కడ షో పేమెంట్ దగ్గర షో చేసేయండి. పేమెంట్ షో దగ్గర క్లిక్ చేసి నెక్స్ట్ కన్ఫర్మ్ పేమెంట్ అని కొట్టండి. కన్ఫర్మ్ పేమెంట్ అని కొట్టే ముందు C16 దగ్గర C16 6th సెమ్ ఉంటుంది, అక్కడ ఎనేబుల్ చేసుకోండి. నెక్స్ట్ మేక్ పేమెంట్ అనమాట. ఓకే, మేక్ పేమెంట్ అని కొట్టాక మనకి ఇలా ఆప్షన్స్ కనిపిస్తాయి అన్నమాట. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ అనేసి మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. ఇప్పుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్ కాకుండా నేను డెబిట్ కార్డ్ అని యూజ్ చేస్తున్నాను. సో దీనిలో ఏంటంటే కార్డ్ నెంబరు, ఎక్స్పైరీ డేట్, CCC నెంబర్ అంటే బ్యాక్ సైడ్ ఉంటుంది, అది కట్టండి. నెక్స్ట్ కార్డ్ నెంబర్, ఎక్స్పిరేషన్, కార్డ్ హోల్డర్ నేమ్ అనేది జాగ్రత్తగా మెన్షన్ చేయండి. నెక్స్ట్ అన్నీ ఎంటర్ చేశాక ఇలా వస్తుందన్నమాట. మేక్ పేమెంట్ దగ్గర ఓటీపీ వస్తుంది, అక్కడ ఓటీపీ అనేది మనకి ఏదైతే ఇచ్చారో అది ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేశాక ఇలా వస్తుందన్నమాట, ప్రాసెస్ జరుగుతున్నట్టు. ప్రాసెస్ జరిగిన వెంటనే మనకు ఒక రిసిప్ట్ వస్తుంది, రిసిప్ట్ వస్తే అయిపోయినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.